భద్రాద్రి రామయ్య దివ్య సన్నిధిలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో భద్రాద్రి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. విద్యుత్ దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అటు పట్టణంలోని ప్రధాన కూడలలో ఏర్పాటు చేసిన అందమైన రంగురంగుల స్వాగత ద్వారాలతో భద్రాచలం భూలోక వైకుంఠాన్ని తలపిస్తోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు స్వామివారికి ఉత్సవాంగ స్వప్నం నిర్వహించారు. సాయంత్రం స్వామివారు ఆలయం నుండి బయలుదేరి గోవిందరాజ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుట్టమట్టిని సేకరించి ఆ మట్టిని పల్లకిలో ఆలయానికి చేర్చి అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి సన్నిధానంలో ఉన్న నిత్య కళ్యాణ మండపంలో ఆలయ పండితులు పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను 2 రకాలైన ఉత్సవాలుగా పరిగణిస్తారు. వీటిని బ్రహ్మోత్సవాలు, వసంత నవరాత్రి ఉత్సవాలుగా 15 రోజుల పాటు నిర్వహించడం ఇక్కడి ఆచారం. ఈ ఉత్సవాలలో ప్రధానంగా ఈ నెల 24న గరుడ ధ్వజ పట లేఖనం, 25న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, 26న సాయంత్రం మిథిలా స్టేడియం ప్రాంగణంలో నూతన వధూవరులైన సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. మరుసటి రోజు 27న శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నం నందు మిథిలా స్టేడియంలో సీతారామచంద్ర స్వామి వార్లకు కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల నడుమ వైభవోపేతంగా నిర్వహిస్తారు. 28న శ్రీరామ మహాపట్టాభిషేకం కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నారు. అంటే ఈరోజు ఉగాది నుంచి ప్రారంభించి ఏప్రిల్ 2వ తారీఖు వరకు వైభవపేతంగా నిర్వహింపబడతాయి. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం, మూలమూర్తులకు అభిషేకం అనేటువంటిది ఈరోజు విశేషం. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడేటువంటి ఉత్సవమూర్తులకు కూడా ఉత్సవాంగ స్నపనం అనేటువంటి దాన్ని జరుగుతున్నది. నుంచి ఉత్సవాలు ప్రారంభం కనుక ఈ ఉత్సవాల్ని పురస్కరించుకొని సాయంకాలం అంకురార్పణ జరగడానికి ఆలయం నుంచి స్వామివారు ఊరేగింపుగా విశ్వక్సేనుల వారితో పాటు గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళి అక్కడ భూపూజ మొదలైనటువంటివి చేసిన తర్వాత అక్కడి నుంచి మన్నును సేకరించి ఆ మట్టిని ఈ ఆలయానికి పల్లకిలో తీసుకొచ్చి ఆ మట్టితోనే ఇక్కడ అంకురార్పణం చేయడం అనేటువంటిది ఆచారం. ఆ పద్ధతిలో అంకురార్పణ కోసమని మృత్సంగ్రహణ